Hi my dear students, today we are going to discuss the pattern of the question paper. Okay, let's look at it. ఒకసారి చూద్దాం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. సో థియరీ పార్ట్ వచ్చేసి టోటల్ 5 బిట్స్ ఉంటాయి మనకు. సో ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్స్, అవర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ consists of 3 main parts: prose, poetry and short stories. Okay na? So prose, it consists of autobiographies and biographies and other stories. The poetry, it consists of poems, and the short stories are very short stories. These are very short, but at the end we get surprise. These type of stories are called short stories. Stories are very short, but at the end we get surprise, so which all gives out a moral messages to all of us. So next, prose, poetry, short stories. యాన్యువల్ ఎగ్జామ్లో ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ప్రోజ్ వచ్చేసి ఇందులో మై మదర్ ఎయిమ్ ఫర్ ది స్టార్ సైన్ అండ్ ఎవాల్, ఆన్ ది రూల్ ఆఫ్ ది రోడ్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్. ద పోయట్రీ, ఎ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్, ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ, క్లైమేట్ చేంజ్, స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోవీ ఈవినింగ్, షార్ట్ స్టోరీస్, ద అంబ్రెల్లా మ్యాన్, ద మెడల్, ద యాంటిడోట్. చూడండి, ప్రోజ్, పోయట్రీ, షార్ట్ స్టోరీస్, వీటిని 5 బిట్స్గా డివైడ్ చేస్తాడు. ఎలా సార్ అంటే, ప్రోజ్ ఫస్ట్ అండ్ థర్డ్ బిట్లో ఇస్తాడు. ఈ 4 లెసన్స్ ప్రోజ్ ఉంది కదా, 4 లెసన్స్ ఉన్నాయి కదా ప్రోజ్లో. మై మదర్, ఎయిమ్ ఫర్ ది స్టార్ సైన్ అండ్ ఎవాల్, ఆన్ ది రూల్ ఆఫ్ ది రోడ్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్. ఇవి యాన్యువల్ ఎగ్జామ్లో ఫస్ట్ అండ్ థర్డ్ బిట్లో ఇస్తాడు. పోయట్రీ వచ్చేసి సెకండ్ బిట్ అండ్ ఫోర్త్ బిట్లో ఇస్తాడు. అంటే ఆ బిట్లో ఫస్ట్ అండ్ థర్డ్ బిట్లో ఒక ప్రోజే ఉంటుంది, ప్రోజ్ మాత్రమే, వేరేవి రావు ఫస్ట్ అండ్ థర్డ్ బిట్లో. సో మనం చక్కగా ఈ 4 ఆన్సర్స్ నేర్చుకోండి. ఓకే, మళ్ళీ థర్డ్ బిట్లో కూడా మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి. ఫస్ట్ బిట్లో ఇవే ఉంటాయి, ప్లస్ థర్డ్ బిట్లో కూడా ఇవే రిపీట్ అవుతాయి. ఏమిస్తాడు ఫస్ట్ బిట్లో? మై మదర్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఓకే, అనోటేషన్ ఇస్తాడు. ఎయిమ్ ఫర్ ది స్టార్స్ నుంచి 1 అనోటేషన్, ఆన్ ది రూల్ ఆఫ్ ది రోడ్ నుంచి అనోటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ నుంచి అనోటేషన్. సేమ్ థర్డ్ బిట్లో కూడా ఇది క్వశ్చన్స్. మై మదర్ నుంచి ఒక క్వశ్చన్, ఎయిమ్ ఫర్ ది స్టార్స్ నుంచి ఒక క్వశ్చన్, ఆన్ ది రూల్ ఆఫ్ ది రోడ్ నుంచి ఒక క్వశ్చన్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ నుంచి ఒక క్వశ్చన్. ఓకే, సో ఈ విధంగా ఇది ఫస్ట్ బిట్లో ప్లస్ ఫస్ట్ బిట్ అండ్ థర్డ్ బిట్లో ప్రోజ్ వస్తాయి, ప్రోజ్ నుంచి తీసుకుంటాడు. తర్వాత సెకండ్ అండ్ ఫోర్త్ బిట్ యాన్యువల్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో సెకండ్ అండ్ ఫోర్త్ బిట్లో ఇవి తప్ప వేరే ఉండవు. లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్, ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ, క్లైమేట్ చేంజ్, స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోవీ ఈవినింగ్. ఇది సెకండ్ బిట్. ఓకేనా, ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్. మళ్ళీ ప్రోజ్ థర్డ్ బిట్, పోయట్రీ ఫోర్త్ బిట్. షార్ట్ స్టోరీస్ ఫిఫ్త్ బిట్. ఇది ఇందులో ఏవైనా 2 నేర్చుకోండి అంతే, 3 అవసరం లేదు. ద అంబ్రెల్లా మ్యాన్, ద మెడల్, ఈ 2 నేర్చుకోండి. ఓకే, సో ఇందులోంచి 2 రాయాల్సి ఉంటుంది. ప్రతి బిట్లో 2 ఇస్తాడు, ఏవైనా 2 రాయాలి. 4 క్వశ్చన్స్ ఇస్తే 2 ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ బిట్, థర్డ్ బిట్, ఇందులోంచి ఓన్లీ 2 వస్తాయి. 4 క్వశ్చన్స్ వస్తాయి, మనం ఏమైనా 2 రాయాలి. ఇందులో కూడా అంతే, ప్రతి బిట్లో 4 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం 2 ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్లో కంప్లీట్గా ఇందులో కూడా 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అంబ్రెల్లా మ్యాన్ నుంచి ఒక క్వశ్చన్, ద మెడల్ నుంచి ఒక క్వశ్చన్, ద యాంటిడోట్ ఇందులో నుంచి ఒక క్వశ్చన్. 4 క్వశ్చన్స్ ఇవ్వాలి యాక్చువల్గా. ఇంకొక క్వశ్చన్ ఏం చేస్తాడు, ఎందులో నుంచి అయినా మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా క్వశ్చన్ తీసుకుంటాడు ఇందులోంచి. అంటే మనం ఒక 2 ఆన్సర్స్ మంచిగా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ 2 లెసన్స్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది, ఇదేం అవసరం లేదు మనకు. ఓకే, రైట్, క్లియరా? క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ మనకు బోర్డ్ ఎగ్జామ్ నుంచి
వచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఒకసారి చూడండి. చూడండి, annotate any two of the following in about 100 words each అన్నాడు. చూడండి, ఫస్ట్ annotate any two, 2 సందర్భాలు రాయండి అంటున్నాడు. annotations. Such was the Indian concept of hospitality. మై మదర్ ఇది కదా, మై మదర్. ఫస్ట్ క్లోజ్ మనం చెప్పుకున్నాం, ABCD 4 ఇస్తాడు. మై మదర్, నెక్స్ట్ ఇండివిజువల్ లిబర్టీ వుడ్ హ్యావ్ బీన్ సోషల్ ఎనాకీ అన్నాడు. చూడండి, ఆన్ ది రూల్ ఆఫ్ ది రోడ్, ఉషారాణి, ఎయిమ్ ఫర్ ది స్టార్, సైన్ అనేవా, నో టు బ్రిటిష్ సబ్జెక్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్. 4లో ఏవైనా 2 రాయాలి మనం, ఓన్లీ 2. చూడండి, ఫస్ట్ బిట్ ప్రోస్. చూడండి, ప్రోజ్ నుంచి. సెకండ్ బిట్ వచ్చేసి మనం చెప్పుకున్నాం, సెకండ్ బిట్లో ఏముంటుంది, పోయిటరీ నుంచి అడుగుతాడు కదా. చూడండి, పోయిటరీలో ఏమేమి ఉన్నాయి చూడండి. హీ విల్ నాట్ సీ మీ స్టాపింగ్ హియర్, he will not see me stopping here to watch his woods fill up with snow, stopping by woods on a snowy evening. I don't want my children to see the earth polluting the world. In vain, O kings, the royal tombs of Golconda, what hast thou to give to me, a little grain of gold. ఈ 4 ఇస్తాడు, ఏవైనా 2 రాయాల్సి ఉంటుంది మనం అంతే. థర్డ్ బిట్ మనం చెప్పుకున్నాం, థర్డ్ బిట్ వచ్చేసి మళ్ళీ ఇందులోంచే సేమ్ థర్డ్ బిట్ కూడా అంతే. థర్డ్ బిట్లో టోటల్ 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, సేమ్ మళ్ళీ ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. థర్డ్ బిట్. ఫోర్త్ బిట్, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 words. మళ్ళీ ఫోర్త్ బిట్ ఏమని చెప్పుకున్నాం, ఫోర్త్ బిట్లో పోయిట్, సెకండ్ ఫోర్త్. ఫస్ట్ 2 బిట్స్ అనోటేషన్స్ ఉంటాయి ఈ లెసన్స్ నుంచి, థర్డ్ ఫోర్త్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లెసన్స్ తప్ప ఎక్కువ వస్తాయా, వేరే దగ్గర నుంచి వస్తాయా, రావు. ఓకే, రైట్. అదేవిధంగా 5th బిట్ అబ్జర్వ్ చేస్తే అన్ని ఇవే లెసన్స్ ఉంటాయని నేను పక్కకు రాశాను. నరేట్ ద ఈవెంట్ దట్ లెట్ ద లిటిల్ గర్ల్ అండ్ హర్ మదర్ టు వెయిట్ ఇన్ ద రెయిన్ ఫర్ ఏ ట్యాక్సీ. చూడండి, ద అంబ్రెల్లా మ్యాన్. వై వాజ్ గోపాల్ అప్సెట్ ఆన్ బీయింగ్ టోల్డ్, ఇది ద మెడల్ లెసన్. ఇది హౌ డిడ్ సురేన్ స్పెండ్ దట్ నైట్, మళ్ళీ మెడల్. ద యాంటీడోట్, చూడండి యాంటీడోట్ అంటే అంబ్రెల్లా మ్యాన్, మెడల్. చూసుకుంటే ఇందులోంచి మనం 2 రాయొచ్చు, ఎనీ 2. సో ఇవి 2 చూసుకోండి. ఓకేనా, రైట్, సరిపోతుంది. ఓకే, చూడండి, షార్ట్ స్టోరీస్, ద అంబ్రెల్లా మ్యాన్, ద మెడల్, ఈ 2 మనం చక్కగా నేర్చుకోవాలి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి. ఓకే, సో బిట్స్ నెంబర్ కూడా పక్కకి వేసాను. 5 బిట్స్ అయిపోతున్నాయి థియరీ పార్ట్స్. 40 మార్క్స్ అన్న. రైటర్ నేమ్, లెసన్ నేమ్ ఎప్పుడు కూడా మిస్టేక్ చేయకూడదు, బీ కేర్ఫుల్. ఓకే, రైట్. ఇవి థియరీ పార్ట్ 40 మార్క్స్. నెక్స్ట్ ఇమీడియట్గా 5th బిట్ అయిపోగానే మనకు సెక్షన్ బి వచ్చేసి ప్యాసేజెస్ ఉంటాయి. ఐ సా మై మదర్స్ హ్యాండ్ ఫీలింగ్, ఇది మన ద అంబ్రెల్లా మ్యాన్ నుంచి తీసుకున్నాను. సెక్షన్ బిలో ప్యాసేజెస్ 6th and 7th ప్యాసేజ్ వస్తుంది. ఒకటి లెసన్ రిలేటెడ్ ఉంటుంది 6th ప్యాసేజ్, 7th ఈ ప్యాసేజ్ వచ్చేసి ఒకటి అన్నోన్ ప్యాసేజ్, నాట్ రిలేటెడ్ టు లెసన్ అన్నమాట. 6th ప్యాసేజ్ కమ్స్ ఫ్రమ్ ది లెసన్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ది టెక్స్ట్ బుక్. ఓకేనా, లెసన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ, లెసన్కి సంబంధించినట్టు. 7th ప్యాసేజ్ కొంచెం నాట్ రిలేటెడ్ టు లెసన్స్ బట్ ఆర్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. నేను కూడా మీకు జిరాక్స్ సెట్ ఇస్తాను, ప్యాసేజ్ చేసి అవి నేర్చుకోండి. ఓకేనా, ఇవి నోన్ ప్యాసేజెస్ అనొచ్చు, ఇవి అన్నోన్ ప్యాసేజెస్ అనొచ్చు. అంటే రిలేటెడ్ టు లెసన్స్, హియర్ నాట్ రిలేటెడ్ టు లెసన్. ఓవరాల్గా మనం అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. బట్ అంత మనది డిస్క్రిప్టివ్ మెథడ్ కాబట్టి ఏవైతే ప్రాక్టీస్కి ఇచ్చాడో అందులోంచే వస్తాయి క్వశ్చన్స్. ఇందులో కూడా చూడండి, టోటల్ 6 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. 6 క్వశ్చన్స్, ఎనీ 4 రాయాలి. సో ఇది గ్రామర్ బిట్ కాబట్టి మనం 6కి 6 అటెంప్ట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 2 మిస్టేక్స్ పోయినా కూడా మనం 4 రాసుకోవచ్చు హాయిగా. ఓకేనా, సో వీ హ్యావ్ టు అటెంప్ట్ టోటల్ 6 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. చూడండి, వెరీ ఈజీ. సో మనం ప్రాక్టీస్ చేద్దాం ఈ 6th బిట్ 7th బిట్ ప్యాసేజెస్. ఓకేనా, రైట్. తర్వాత
నెక్స్ట్ వచ్చేసి 8th బిట్ అబ్జర్వ్ చేయండి. సెక్షన్ బిలో 2 ప్యాసేజెస్, సెక్షన్ సి వచ్చేసి సెక్షన్ ఏలో క్వశ్చన్ ఆన్సర్స్, సెక్షన్ బిలో 2 ప్యాసేజెస్, సెక్షన్ సి చూడండి ఇందులో ఏ అండ్ ద వీటిని ఆర్టికల్స్ అంటాం. ఆర్టికల్స్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏ అండ్ ద 8th బిట్ ఏ అండ్ ద ఇక్కడ యూజ్ చేయడం రాస్తే మనకు అయిపోతుంది. టోటల్ 10 బిట్స్ ఇస్తాడు. ఇలా అయినా ఇస్తాడు లేదా పారాగ్రాఫ్ వైజ్గా అయినా కూడా ఇవ్వచ్చు. ఎగ్జామ్లో ఎలా వస్తాయి నేర్చుకోవాలి నేను చెప్తాను మీకు. రైట్, 8 ఆఫ్ ద 4 అన్నీ 4 మార్క్స్ బిట్. 10 ఇస్తాడు చూడండి. టోటల్ 10 ఉన్నవి. ఏమైనా 8 కరెక్ట్ రాయగలగాలి మనం. కరెక్ట్ 8 ఆన్సర్స్ రాయాలి. ఏ అండ్ ద. ఓకేనా. గ్రామర్ బిట్ బి నుంచి మనకు టోటల్లీ గ్రామర్ బిట్ స్టార్ట్ అవుతాయి నాన్న. బి బిట్ అంటే ప్యాసేజెస్ ఎగ్జాక్ట్లీ ఫాలోడ్ బై ఇట్ సి బిట్ ఉంటుంది. 8th బిట్లో ఆర్టికల్స్ ఏ అండ్ ద ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ యూజ్ చేయాలి నేను క్లాస్లో చెప్తాను. తర్వాత నెక్స్ట్ క్లాస్లో కావచ్చు లేదా ఇలానే చక్కగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మీకు మనం ఆన్సర్ చేయగలగాలి, ఎలా మార్క్స్ తెప్పించుకోవాలి అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. డోంట్ వరీ. 8th బిట్ వెరీ ఈజీ. ఏ అండ్ ద ఎక్కడెక్కడ వస్తాయని చూసుకోవాలి. 8th బిట్ అయిపోయింది. తర్వాత 9th బిట్ వచ్చేసి ఎనీ 8 blanks విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ మనం రాయాలి. ప్రిపోజిషన్స్ టు, ఫర్, విత్, ఓకే, ఎట్, ఓకే, బై ఇటువంటివి రాయాలి. విత్, ఓకే, ఇవన్నీ కూడా మనం ప్రిపోజిషన్స్ రాయాల్సి ఉంటుంది. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిపోజిషన్స్ ఇవి కూడా చూడండి. టోటల్ 10 ఇస్తే మనం 8 రాయాలి. ఓకే, సో ఇలా సింగిల్ లైన్లో ఇవ్వచ్చు లేదా పారాగ్రాఫ్ వైజ్గా కూడా అడగచ్చు. ఇవన్నీ ఎలా ఇస్తాడు, ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి అవన్నీ నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది 9th బిట్ ప్రిపోజిషన్స్. తర్వాత 10th బిట్ వచ్చేసి వర్బ్స్ రానా. యాక్చువల్గా స్కోరింగ్ బిట్స్ అంటాం వీటిని. వెరీ స్కోరింగ్ బిట్స్ యాజ్ వెల్ యాజ్ వెరీ హార్డ్ టు గ్రాస్ప్ అవుట్. చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాకపోతే మనము ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ చేద్దాం, నేర్చుకుందాం. వర్బ్స్ టోటల్ టెన్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. 10 4 1s 4. ఓకే, ఇది 10th బిట్ వర్బ్స్. ఓకే, ఇందులో కూడా చూడండి 6 ఇస్తే 4 రాయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని కీవర్డ్స్ అన్నీ చెప్తాను, డోంట్ వర్రీ. తర్వాత 11th బిట్ రీరైట్ ఎనీ 4 sentences యాజ్ డైరెక్టెడ్. ఇది 11th బిట్. 10th 11th బిట్ ఎప్పుడైనా మనం హార్డ్గా కన్సిడర్ చేస్తాం ఇంటర్మీడియట్ లెవెల్లో. 10th బిట్ కొంచెం అన్ని టెన్సెస్ నేర్చుకోవాలి. 11th బిట్ చూడండి ఒకటి వాయిస్లో అడుగుతున్నాడు. యాక్టివైజ్ ప్యాసివైజ్ నేర్చుకుంటే అందులోంచి ఒకటి. తర్వాత చూడండి చేంజ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అంటే స్పీచెస్ నేర్చుకోవాలి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇంకొక క్వశ్చన్ అందులోంచి. తర్వాత మళ్ళీ ఏం అడుగుతున్నాడు, నెక్స్ట్ మళ్ళీ స్పీచెస్ నుంచి 2 అడుగుతున్నాడు. సో యాక్టివైజ్ ప్యాసివైజ్ నేర్చుకోవాలి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవాలి. తర్వాత చేంజ్ టు పాజిటివ్ డిగ్రీస్ అంటే డిగ్రీస్ నేర్చుకోవాలి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు చూడండి. దాన్ని మనము కంపారేటివ్ డిగ్రీలో ఇచ్చి పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటాడు, లేదా పాజిటివ్ డిగ్రీలోకి ఇచ్చి సూపర్లేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటాడు. రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, డిగ్రీస్ ఎలా మార్చాలి సార్ అవన్నీ మనం క్లాస్లో చెప్పుకుందాం. నేను కూడా మ్యాక్సిమం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఈజీలీ త్రూ ఆన్లైన్లోనే మంచిగా రికార్డ్ చేసి పెడతాను, మీకు అర్థమయ్యేటట్టు ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. తర్వాత 5th బిట్ చేంజ్ టు కంపారేటివ్ డిగ్రీ. చూడండి డిగ్రీస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అడిగాడు. స్పీచెస్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత యాక్టివైజ్ నుంచి ఒకటి అడిగాడు కదా. అంటే మనం యాక్టివైజ్ ప్యాసివైజ్ నేర్చుకోవాలి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవాలి, డిగ్రీస్ నేర్చుకోవాలి. తర్వాత ఇంకేమంటున్నాడు, యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకోవాలి. అంటే 100% క్వశ్చన్ ట్యాగ్ కంపల్సరీ. తర్వాత యాక్టివైజ్ కంపల్సరీ, స్పీచ్ కంపల్సరీ, డిగ్రీ. అంటే 4 బిట్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 1 మార్క్ వస్తుంది. నాకు తప్పది, నేర్చుకోవాల్సిందే. యాక్టివైజ్ టోటల్ నేర్చుకుంటే ఒక బిట్, టోటల్ 6 క్వశ్చన్స్, 4 రాయాలి. చూడండి సార్ ఇంకొక ఏంటంటే యాక్టివైజెస్, ప్యాసివైజెస్ నుంచి లేదా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇందులోంచి 2 అడుగుతున్నాడు కదా. యాన్యువల్ ఎగ్జామ్లో ఏం చేయొచ్చు, క్వశ్చన్ టైప్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు, 2 కూడా అడగచ్చు, అతని ఇష్టం. ఓకేనా.
క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసేటువంటి వారి ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. సో మనం ఇవి నేర్చుకొని పెట్టుకోవాలి. వాయిసెస్, స్పీచెస్, డిగ్రీస్, క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకుంటే 11th బిట్ కంప్లీట్ చేస్తారు. ఓకేనా? ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th 11th బిట్ చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. డోంట్ ఫీల్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. తర్వాత 12th బిట్ చూడండి. 12th బిట్ రీరైట్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ది ఎర్రర్స్ మిస్టేక్స్ ఉంటాయి, కరెక్ట్ చేయాలి. వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ హర్ పేషెంట్. హియర్ యూ సీ మిస్టేక్ ఇచ్చాడు. ఇక్కడ దెర్ ఈజ్ ఎర్రర్, అండర్లైన్ పార్ట్ ఈజ్ ఎర్రర్, మిస్టేక్. హియర్ మిస్టేక్ ఈజ్ గివెన్. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ కరెక్ట్ చేయాలి. చూడండి, రీరైట్ అంటే టోటల్ సెంటెన్స్ రాయాలి యాన్యువల్ ఎగ్జామ్లో. ఇది ఒక బిట్, డైరెక్ట్ ఆన్సర్ రాయకూడదు, టోటల్ ఆన్సర్ చూడండి. రీరైట్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ది ఎర్రర్స్, మిస్టేక్స్ని కరెక్టివ్ చేస్తూ మనం వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్ పేరెంట్స్. యూ హ్యావ్ టు అగ్రీ టు మై ప్రపోజల్. ఇలా ఇవన్నీ నేను చెప్తాను. అండర్లైన్ పార్ట్ ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో ఇవన్నీ నేను చెప్తాను. ఇక్కడ ఏం రాయాల్సి ఉంటుంది సార్, మిస్టేక్ ఎర్రర్ ఎందుకు ఇచ్చాడు, ఇక్కడ ఎర్రర్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు, సో ఇక్కడ అన్నీ కరెక్ట్ చేయాలి. ఎర్రర్స్, మిస్టేక్స్, కరెక్ట్ ద మిస్టేక్స్ అంటున్నాడు. ఈ అండర్లైన్ పార్ట్లో మిస్టేక్స్ ఉంటాయి. సో ఇది ఎలా చేయడం సార్, ఇది 12th బిట్. ఇది నేర్చుకుందాం. 4 1s 4 అంటే 4 కరెక్ట్ కావాలి. ఓకే, 2 మిస్టేక్స్ అయినా కూడా పర్లేదు, మనకు చాయిసెస్ ఉన్నాయి ఇక్కడ కదా. సో వీ హ్యావ్ టు అటెంప్ట్ టోటల్ 6 ఇన్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్. ఇఫ్ అన్ఫార్చునేట్లీ, అన్నోయింగ్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ, ఇఫ్ యూ డూ ఎనీ మిస్టేక్స్ ఇన్ 2, 4 విల్ గివ్ అస్ మార్క్స్. సార్ తర్వాత వచ్చేసి 13th బిట్ మనకు చూడండి. మిస్సింగ్ లెటర్స్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అంటున్నారు. మిస్సింగ్ లెటర్స్ ఇవన్నీ లెసన్స్ నుంచే వస్తాయి. మిజైల్, లరెల్స్, అకామిడేషన్, థండర్. ఏది రాసినా కూడా మీనింగ్ఫుల్గా ఉన్నటువంటి ఏది రాసినా కూడా మార్క్ వస్తుంది, సిలబుల్. తర్వాత విలన్, VILLAI విలన్, టీచర్, స్లీప్లెస్. నెక్స్ట్ ఎంకరేజ్, ఓకే, అక్కర్, OCC, యువర్, అక్కర్. ఇలా మనము ప్రాక్టీస్ బిట్స్ నేను బిట్స్ ఇస్తాను. ఓకే, డోంట్ వరీ. ప్రాక్టీసింగ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మిస్సింగ్ లెటర్స్ ఈ 13వ బిట్. ఓకేనా, 13వ బిట్. తర్వాత వచ్చేసి 14వ బిట్ అబ్జర్వ్ చేయండి. 14th బిట్ ఐడెంటిఫై సైలెంట్ లెటర్స్. ఇవన్నీ చూడండి. సైలెంట్ లెటర్ అంటే కాన్సోనెంట్స్ అంటున్నాడు. అంటే AEIOU ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండబట్ట. ఇక్కడ ఐడెంటిఫై ది సైలెంట్ కాన్సోనెంట్స్ అంటే AEIOU ఎప్పుడైనా సరే మనం సైలెంట్గా గుర్తించకూడదు. ఇక్కడ సైలెంట్ లెటర్గా కన్సిడర్ చేయకూడదు. సార్నో, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ 14th బిట్ సైలెంట్ కాన్సోనెంట్స్ చూడండి. బాంబ్, ఆఫెన్, ఫారెన్, ఆర్మ్స్, నైబర్, టామ్స్, డాన్, నైఫ్, కాలం. ఇవి ఓకేనా. ఇవన్నీ నేను చెప్తాను, రూల్స్ కూడా చెప్తాను. సైలెంట్ లెటర్స్ ఎలా కన్సిడర్ చేయాలి. తర్వాత 15th బిట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఓకేనా. సో చూడండి, ఇట్లా అండర్లైన్ చేసి ఇస్తాడు. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ అండర్లైన్ వర్డ్స్. చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సెకండ్ ఇండియన్ చూడండి, హీ అండర్లైన్డ్ షీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, నౌనా, ప్రనౌనా, అడ్వర్బ్, అడ్జెక్టివా, ఓకే, కంజంక్షనా, ఇంటర్జెక్షనా అనేటువంటిది మనం రాయాల్సి ఉంటుంది. ఈ అండర్లైన్ వర్డ్స్ వీటికి కూడా రూల్స్ ఉన్నాయి. ఐ విల్ గివ్ యూ ఎ బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్ టాపిక్. ఓకే. సో తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 15th బిట్. తర్వాత 16th బిట్ అబ్జర్వ్ చేయండి. మ్యాచింగ్స్ చూడండి, మీనింగ్స్. మ్యాచ్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ కాలమ్ A విత్ దేర్ మీనింగ్ ఇన్ కాలమ్ B. వీటి యొక్క మీనింగ్స్ ఇక్కడ ఉన్నాయట కాలమ్ Bలో. ఎస్, వర్డ్స్ ఇచ్చాడు, వీటి యొక్క మీనింగ్స్ కాలమ్ Bలో ఉన్నాయి. ఏదైతే ప్రాపర్ మీనింగ్ ఉంటుందో ఈ వర్డ్కి. ఆర్మ్స్ చూడండి, ఆర్మ్స్ అంటే మనం మనీ, క్లాత్స్ అండ్ ఫుడ్ దట్ ఆర్ గివెన్ టు ది పువర్ మనం డిస్కస్ చేసాం. సార్ నో. సో మనీ, సో F ఇలా మనము రాయాల్సి ఉంటుంది. ఆన్సర్స్ కూడా వే ఆఫ్ రైటింగ్, వే ఆఫ్ అటెంప్టింగ్ ఆల్ ది ఆన్సర్స్ కూడా నేను ఒకటి చెప్తాను మీకు, ఒక ప్యాటర్న్ ఇస్తాను, ఒక
ఆన్సర్ స్క్రిప్ట్ ఒకటి ఇస్తాను మీకు ఎలా రాయాలి ఏంటి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత 16th బిట్ తర్వాత 17th బిట్ కద్దాం. 17th బిట్ మనం ప్రాక్టీస్ చేసాం. ఇది కూడా లుక్ అట్ ది ఫాలోయింగ్ పై చార్ట్ దట్ షోస్ ఏ డైలీ రొటీన్ ఆఫ్ an Indian mother. Present the information in a paragraph. ఇన్ఫర్మేషన్ని పారాగ్రాఫ్లో రాయాలి. పై చార్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ ఇన్ ఏ సర్కిల్. సో చూడండి, బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ఏ పారాగ్రాఫ్లో రాయాలి మనం మ్యాటర్. చూడండి, ఆర్ లేదా పారాగ్రాఫ్ ఇస్తాడు ఇక్కడ. పారాగ్రాఫ్ ఇస్తే మనం డయాగ్రామ్గా మార్చాలి. ట్రీ డయాగ్రామ్ ఇచ్చాడు ఇక్కడ ట్రీ. సో డయాగ్రామ్స్ ఎన్ని నేర్చుకోవాలి మనం? పై చార్ట్ నేర్చుకోవాలి, తర్వాత ట్రీ డయాగ్రామ్ నేర్చుకోవాలి, ఇంకా పై చార్ట్, ట్రీ డయాగ్రామ్, తర్వాత బార్ గ్రాఫ్. ఈ 3 డయాగ్రామ్స్ నేర్చుకోండి. ఇందులోంచి ఒకటి వస్తుంది. దేర్ ఆర్ 3 types ఆఫ్ మజిల్స్ ఇన్ హ్యూమన్ బాడీ. డయాగ్రామ్స్ ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ప్రాక్టీస్ చేద్దాం. సో ఇవి 2 అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్లో. డయాగ్రామ్ టు పారాగ్రాఫ్ రాయాలి, ప్లస్ పారాగ్రాఫ్ టు డయాగ్రామ్ కూడా మనము ఎగ్జామ్లో రాయాలి. ఓకే, 2 అటెంప్ట్ చేయాలి, ఒకటే రాయాలి. కాకపోతే 2 అటెంప్ట్ చేస్తే కొంచెము మన సైడ్ ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో 2 అటెంప్ట్ చేసాం కాబట్టి 4కి 4 వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మనము పారాగ్రాఫ్ టు డయాగ్రామ్ రాయడం ద్వారా 4 to 4 వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదంతా డిస్క్రిప్టివ్ మ్యాటర్ రాయాలి కాబట్టి గ్రామటికల్ ఎర్రర్స్ అవి ఉంటే 3.5 అలా మార్క్స్ ఇచ్చేస్తాను. అదే డయాగ్రామ్కి ఆ విధంగా ఉండదు. బట్ యూ హ్యావ్ టు డ్రా ది డయాగ్రామ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఏ పర్ఫెక్ట్ మ్యానర్. యూ హ్యావ్ టు రైట్ ది డయాగ్రామ్, యూ హ్యావ్ టు డ్రా ది డయాగ్రామ్. ఓకేనా? రైట్, ఓన్లీ 3 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. 3 types ఆఫ్ డయాగ్రామ్స్. తర్వాత 18 ఫొనెటిక్స్ నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 రాయాలి, 6 ఇచ్చారు, ఏమైనా 4 రాస్తే సరిపోతుంది. 19th బిట్ సర్కిల్ ఎనీ 4 ఆఫ్ ది వర్డ్స్ దట్ సౌండ్ డిఫరెంట్ విత్ రిగార్డ్ టు ది సౌండ్స్ ఆఫ్ ది బాల్ లెటర్స్. ఓకేనా? సో చూడండి, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్, ది నాస్టాల్జియా. ఓకేనా? రైట్, ఈ నెక్స్ట్ మోడల్, ఇంటెలిజెంట్, ఇది వచ్చేసి అట్రాక్టివ్, ఇది వచ్చేసి వెరీ, ఇది రెజిమన్ అండి, ఇది రెజిమన్ కదా, రెజిమన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రెజిమన్, స్ట్రిక్ట్ రెజిమన్. సైన్ అనే వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రిక్ట్ రెజిమన్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్డ్స్ కొంచెం ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ అంటాం, వీటిని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఐ విల్ టెల్ యూ, డోంట్ వరీ. 19th బిట్ వచ్చేసి చూడండి, 3 words ఇస్తాడు. 3 wordsలో చూడండి, సర్కిల్ ఎనీ 4 ఆఫ్ ది వర్డ్స్ దట్ సౌండ్స్ డిఫరెంట్ విత్ రిగార్డ్ టు ది సౌండ్స్ ఆఫ్ బోల్డ్ లెటర్స్. హియర్ CH, CH, CH. 3 words ఆర్ గివెన్, CH, CH, CH. ఓకే, ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, దట్ సౌండ్స్ డిఫరెంట్ విత్ రిగార్డ్ టు ది సౌండ్స్ ఆఫ్ ది బోల్డ్ లెటర్స్. ఆడ్ వన్ అవుట్. చూడండి, ఏది డిఫరెంట్గా ఉంటుందో అది ఆన్సర్. CH, CH, CH. సో ఫస్ట్ ప్రొనౌన్స్ చేయండి. CHANGE, చేంజ్, ఇక్కడ చే వచ్చింది. చారియట్, ఇక్కడ చా సౌండ్ వచ్చింది. ఇది CH, ఇక్కడ మాత్రము క్యారెక్టర్, క్యా అనే సౌండ్ వస్తుంది కదా, క్యారెక్టర్. సో ఇది డిఫరెంట్గా ఉన్నది ఇక్కడ. ఇవేమో చేంజ్, చారియట్ వస్తే, ఇదేమో క్యారెక్టర్. అన్నీ CHలు అయినప్పుడు కూడా ఈ సౌండ్ అంతా కూడా ద సౌండ్ గివింగ్ అవుట్ చా, చీ, చేచు. బట్ హియర్ CH ఇస్ గివింగ్ అవుట్ డిఫరెంట్ సౌండ్, కా సౌండ్ ఇస్తుంది. సో ఇది ఆన్సర్. లైక్, లీవ్, లిమిట్. ఎగ్జామ్లో ఇస్తాడు, ఇది వర్బ్ ఇట్లా ఇస్తాడు. అంటే దీన్ని సందర్భాన్ని బట్టి లైవ్, అడ్జెక్టివ్ లైవ్ అంటాము, వర్బ్లో లీవ్ అంటాం. సో మన టెక్స్ట్ బుక్లో వి అనే ఇచ్చాడు, వర్బ్ అంటే లీవ్గానే ప్రొనౌన్స్ చేయాలి. లైక్, లై, లీవ్, లిమిట్. ఇక్కడ లీ, ఇక్కడ లై వచ్చింది, ఐ సౌండ్ వచ్చింది, ఇక్కడ ఈ సౌండ్ వచ్చింది. సో ఇవి 2 సేమ్ ఉన్నవి, ఇది మాత్రం డిఫరెంట్ ఉంది, ఇది ఆన్సర్. అలా సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఓకే, సో 19th బిట్. లాస్ట్ 20th బిట్ వచ్చేసి మెన్షన్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అంటున్నారు కదా. సిలబుల్స్, డివైడ్ ఇట్ ఇంటూ పార్ట్స్. ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ. ఇది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఫ్యామిలీ 3 syllables ఉంటాయి. టోర్నమెంట్ 3 syllables. మదర్ 3 syllables. లిబర్టీ ఇందులో కూడా 3. కాంప్రమైజ్ ఇందులో కూడా 3.
రెయిన్, ఇందులో ఒక సిలబుల్ ఉంటుంది. ఇది ఎలా సార్, హౌ యు ఆర్ డూయింగ్ సార్ అంటే నేను క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు, ఓకేనా. 4 రాయాలి. ఇటువంటి ఈ బిట్స్తోని మనకు క్వశ్చన్ పేపర్ క్లోజ్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి చూడండి, స్పెషల్ నోట్ అని ఇచ్చారు. వైల్ సెట్టింగ్ ది క్వశ్చన్ పేపర్ వన్ మస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ టు ది రిడక్షన్ ఇన్ సిలబస్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ చాయిస్ ఇన్ క్వశ్చన్ పేపర్ వితౌట్ ఫెయిల్. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి అని చెప్తున్నాడు, రైట్. ఏం డౌట్స్ లేదా క్వశ్చన్ పేపర్లో? సో దీని గురించి చూడండి, ఫాలో కాండి. ఫస్ట్ ఈజీ టు హార్డ్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. ఈజీ బిట్స్ ఏముంటాయి ఇందులో చెప్పండి. ప్యాసేజెస్ ఈజీ బిట్ ఉంటుంది, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, తర్వాత సైలెంట్ లెటర్స్, మిస్సింగ్ లెటర్స్, తర్వాత ఇగో సిలబుల్స్, డయాగ్రామ్. మ్యాక్సిమం ఈజీ బిట్సే ఉంటాయి. 10th 11th బిట్ చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీనింగ్స్ బిట్ వచ్చేసి మీనింగ్స్ మ్యాచింగ్స్ ఇది ప్రాక్టీస్ చేద్దాం, రైట్. ఓకే, ఆల్ ద బెస్ట్.